సబ్సెక్షన్ 3. సబ్సెక్షన్ 3 ఏం చెప్తుంది? దిస్ ప్రావిజన్ ఎన్ష్యూర్స్ దట్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ created, stored or processed across multiple computers or devices during particular activity are treated as originating from a single system for evidentiary purpose. సో ఈ ఎవిడెన్సరీ పర్పస్ మనం ఏం చేస్తామంటే ఏవైతే కంప్యూటర్స్ ఆ డివైజెస్ మనం వాడామో ఈ ఎలక్ట్రానిక్ రికార్డ్ క్రియేట్ చేయడానికి లేదా స్టోర్ చేయడానికి లేదా ప్రాసెస్ చేయడానికి ఆ మల్టిపుల్ కంప్యూటర్స్ లేదా డివైస్ అన్నింటినీ కలిపి కూడా ఏంటంటే మనం ఒక సింగిల్ సిస్టమ్ కింద భావిస్తాం అనమాట. క్లారిఫికేషన్ కోసం 3 మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఆ 3 మెథడ్స్ ఏం చూద్దాం. ఇన్ స్టాండ్ ఎలోన్ మోడ్. స్టాండ్ ఎలోన్ మోడ్ అంటే స్టాండ్ ఎలోన్ కంప్యూటర్ ఆర్ డివైస్ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ నెట్వర్క్. సో ఈ ఆన్లైన్ కానీ ఎనీ నెట్వర్క్ ఏ నెట్వర్క్ కూడా ఈ కంప్యూటర్ కనెక్ట్ అయి ఉండదు అనమాట. బట్ ఆపరేట్స్ ఇండిపెండెంట్లీ, వాటితో సంబంధం లేకుండా ఇది విడిగానే ఆపరేట్ అవుతుంది. రైట్, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఫారెన్సిక్ ల్యాబ్ ఉందన్నమాట. వాళ్ళు ఏంటంటే స్టాండ్ ఎలోన్ కంప్యూటర్ని యూజ్ చేస్తున్నారు. ఎందుకు? టు ఎనలైజ్ డిజిటల్ ఎవిడెన్స్ వితౌట్ ఇంటర్నెట్ యాక్సెస్. ఎందుకు? టు అవాయిడ్ ట్యాంపరింగ్. ఎటువంటి ట్యాంపరింగ్ జరగకుండా ఉండడం కోసం ఏంటంటే ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా ఆ డిజిటల్ ఎవిడెన్స్ ఏదైతుందో దాన్ని అనలైజ్ చేయడం కోసం ఆ కంప్యూటర్ని ఇండిపెండెంట్గా వాడుతున్నమాట, అంటే సపరేట్గా. సో ఇట్ ఆపరేట్స్ ఇండిపెండెంట్లీ, దేంతో సంబంధం లేకుండా ఈ నెట్వర్క్తో. రైట్, ఏదైనా రికార్డును కానీ ఆ సిస్టమ్ అది స్టాండ్ ఎలోన్ కంప్యూటర్ కానీ జనరేట్ చేసినట్లయితే ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ అవుట్పుట్ ఆఫ్ ది స్టాండ్ ఎలోన్ సిస్టమ్. అంతే కదా, ఈ స్టాండ్ ఎలోన్ ఈ కంప్యూటర్ నుంచి వచ్చిన అవుట్పుట్గా దాన్ని మనం భావిస్తాం అనమాట. నెక్స్ట్, ఆన్ ఏ కంప్యూటర్ సిస్టమ్. కంప్యూటర్ సిస్టమ్ అంటే ఇంటర్ కనెక్టెడ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ వర్కింగ్ యాజ్ ఎ యూనిఫైడ్ సిస్టమ్. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక యూనిఫైడ్ ఒకే సిస్టమ్ లాగా పనిచేస్తాయి అనమాట. ఎందుకు? ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ పెర్ఫామ్ చేయడం కోసం. 4-5 రకాల కాంపోనెంట్స్ ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒకే ప్రాసెస్కి సంబంధించి కాబట్టి వీటన్నిటిని కూడా సింగిల్ సిస్టమ్గానే కన్సిడర్ చేస్తాం ఈ ప్రాసెస్లో. రైట్, అదే చెప్తున్నాను అనమాట. సపోజ్ ఒక ఇలిస్ట్రేషన్ చూస్తాం మనం. సపోజ్ ఒక బ్యాంక్ ఉందనుకుందాం. బ్యాంక్లో మనకి టెర్మినల్స్ 4-5 ఉన్నాయి. 4-5 క్లర్క్స్ ఉన్నారు. 4-5 దగ్గర కూడా ఏంటంటే టెర్మినల్స్ ఉన్నాయి. వాళ్ళు 4 సిస్టమ్స్ని 4 డివైజెస్ని వాడుతున్నారు అనమాట. ఈ 4 డివైజెస్ కూడా ఏంటంటే ఒక సెంట్రలైజ్డ్ సర్వర్కే కనెక్ట్ అయ్యి ఉన్నాయి అనమాట ఈ టెర్మినల్స్ అన్నీ కూడా. సో ఈ 4 టెర్మినల్స్ నుంచి వచ్చే ఇన్పుట్ ఏదైతే ఉందో ఈ కస్టమర్ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఆ ఇన్పుట్ అన్నీ కూడా ఏంటంటే ఈ సెంట్రల్ సర్వర్లో సేవ్ అవుతాయి, దీని ద్వారా ప్రాసెస్ చేయబడతాయి. ఈవెన్ దో ఈ విడివిడి కంప్యూటర్లు అయినప్పటికీ కూడా ఏంటంటే ఇవి మొత్తం కలిపి ఒక సింగిల్ సిస్టమ్ అన్నప్పుడు మనకి ఏదైనా బ్యాంక్ వెళ్తే మనం అవే కదా చూస్తాం, 4-5 సిస్టమ్స్ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒకే బ్యాంక్ ఒకే సర్వర్కి లింక్ అయ్యి ఉంటాయి అన్నమాట. రైట్, సో ద సర్వర్ జనరేట్స్ మంత్లీ అకౌంట్ స్టేట్మెంట్స్. సో ఆ డేటా ఎంట్రీ అనేది ఏంటంటే మనకు డిఫరెంట్ టెర్మినల్స్ వద్ద అక్కర అవుతున్నప్పుడు జరుగుతున్నప్పుడు సంభవిస్తున్నప్పుడు కూడా ఆ ఎంటైర్ సిస్టమ్ ఏంటంటే ఆ సింగిల్ యూనిట్గానే మనం వాడుతాం అనమాట, ఎవిడెన్సరీ పర్పస్. ఎందుకంటే మనకు ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కావాలంటే అన్ని టెర్మినల్స్ దగ్గర జరిగిన ట్రాన్సాక్షన్ మొత్తాన్ని కదా ప్రొడ్యూస్ చేస్తాం, విడివిడిగా మనం ప్రొడ్యూస్ చేయం. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. రైట్, సో అనే కంప్యూటర్ నెట్వర్క్ థర్డ్ వన్ వచ్చేసి. సో వెన్ కంప్యూటర్స్ ఆర్ డివైజెస్ ఆర్ కనెక్టెడ్ వయా నెట్వర్క్, అది లోకల్ ఏరియా నెట్వర్క్ కావచ్చు సార్ ఇంటర్నెట్ ద్వారా కావచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయ్యాను అనమాట. దేర్ కంబైన్డ్ ఎఫర్ట్స్ ఇన్ క్రియేటింగ్, స్టోరింగ్ అండ్ ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ కన్సిడర్డ్ అవుట్పుట్ ఆఫ్ వన్ సిస్టమ్. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఏం మాట్లాడుకున్నాం సెకండ్ దాంట్లో? కంప్యూటర్ సిస్టమ్ అనమాట అది. బట్ ఇక్కడ కంప్యూటర్ నెట్వర్క్, అది కంప్యూటర్ సిస్టమ్. ఇక్కడ కంప్యూటర్ సిస్టమ్ అంటే ఒక బ్యాంకులోనే ఒక చోటే ఉన్నాయన్నమాట, 4 అంటే టెర్మినల్స్ అనమాట. 4 ద్వారా ఇన్పుట్ వచ్చి సెంట్రల్ సర్వర్లో సేవ్ అవుతుంది అనమాట, ప్రాసెసింగ్ అవుతుంది. బట్ ఏ నెట్వర్క్ కనెక్ట్ అవ్వలేదు. బట్ ఇక్కడ మనం కంప్యూటర్ నెట్వర్క్ అంటే త్రూ ఇంటర్నెట్ ద్వారా ఈ డివైజెస్ కానీ కంప్యూటర్స్ కానీ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. ఓవరాల్గా అవన్నీ ఒక సింగిల్ సిస్టమ్ లాగా యాక్ట్ చేస్తాయి అనమాట త్రూ ఆ నెట్వర్క్ ద్వారా. సో దిస్ ఎన్ష్యూర్స్ దాట్ ద రికార్డ్ జనరేటెడ్ కొలాబరేటివ్లీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సంస్థకు సంబంధించే కదా, ఇవన్నీ ఓవరాల్గా ఏం చేస్తాయి, యూనిఫైడ్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం ఓవరాల్గా. సో ఇది కొలాబరేటివ్ ఎఫర్ట్ కాబట్టి ఏంటంటే వాటిని మనం విడివిడిగా చూడలేం కాబట్టి సింగిల్ సిస్టమ్ కింద మనం కన్సిడర్ చేస్తాం అన్నమాట. సో ఈ క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ని వీళ్ళు యూజ్ చేస్తూ ఉంటారనమాట. వేరే లొకేషన్స్ నుంచి కూడా ఏంటంటే మనకి ఇన్పుట్ వస్తూ ఉంటుంది ఆ సేల్స్ డేటాకి సంబంధించి. వీళ్ళు ఇచ్చే ఇన్పుట్ మొత్తం కూడా ఏంటంటే ఈ క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ ద్వారా ప్రాసెస్ చేయబడుతుంది. సో ఆ కన్సాలిడేటెడ్ సేల్స్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఈ మల్టిపుల్ ఇన్పుట్ నుంచి వచ్చిన ఆ కన్సాలిడేటెడ్ రిపోర్ట్ అది మనం ఒక నెట్వర్క్ ద్వారానే జనరేట్ అయినట్టుగా భావిస్తాం, దాని ద్వారా ఇది ప్రొడ్యూస్ అయినట్టుగా భావిస్తాం అన్నమాట. నెక్స్ట్, ఆన్ ఏ కంప్యూటర్ రీసోర్స్ ఎనేబులింగ్ క్రియేషన్ ఆర్ ప్రాసెసింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. రైట్,
computer resource. So computer resource includes any system, network or database that facilitates the creation, processing or storage. పైన మనం మాట్లాడుకున్నాం కదా, అవన్నీ కూడా కంప్యూటర్ రీసోర్సెస్ అనమాట. రైట్. సో దిస్ క్లాస్ అకౌంట్స్ ఫర్ అడ్వాన్స్డ్ సెటప్స్ లైక్ క్లౌడ్ కంప్యూటింగ్. అవన్నీ కూడా ఏంటంటే ఫిజికల్గా ఉండవు అనమాట, లైక్ వర్చువల్గా ఉంటాయి అవి. సపోజ్ ఇక్కడ చూడండి, ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ తీసుకున్నాం అనుకోండి, అది క్లౌడ్ డేటాబేస్ అనమాట టు ప్రాసెస్ కస్టమర్ ఆర్డర్స్ అండ్ పేమెంట్స్. ఇఫ్ ద డేటాబేస్ జనరేట్స్ ఆర్డర్ సమ్మరీస్, ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ సింగిల్ కంప్యూటర్ రిసోర్స్ అవుట్పుట్ ఈవెన్ దో యాక్చువల్ ప్రాసెసింగ్ ఇన్వాల్వ్స్ మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్ ఇన్ ది క్లౌడ్. సో ఆ రీసోర్స్ అవుట్పుట్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సింగిల్ కంప్యూటర్ రీసోర్స్ అవుట్పుట్గానే మనం తీసుకుంటాం అనమాట. రైట్. సో ఇది కొంచెం అడ్వాన్స్డ్ అనమాట ఇవన్నీ. త్రూ అన్ ఇంటర్మీడియరీ. సో ఇంటర్మీడియట్ అంటే వెన్ అన్ ఇంటర్మీడియట్ అసిస్ట్స్ ఇన్ క్రియేటింగ్, ప్రాసెసింగ్ ఆర్ స్టోరింగ్ డేటా. అంటే ఇవి థర్డ్ పార్టీ సర్వర్స్ అనమాట. సో మధ్యలో ఒకళ్ళు ఉంటారు అన్నమాట మనకి, ఎక్స్టర్నల్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా. ఎంటైర్ చైన్ ఆఫ్ ది డివైజెస్ ఈజ్ కన్సిడర్డ్ వన్ సిస్టమ్. సో దిస్ ప్రివెంట్స్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎన్ష్యూర్స్ ఎవిడెన్షియల్ అడ్మిసిబిలిటీ. ఒక లాజిస్టిక్ కంపెనీ తీసుకుందాం, అది అవుట్ సోర్స్ ఇట్స్ షిప్మెంట్ ట్రాకింగ్ టు థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రాకింగ్ సంబంధించి ఎవరన్నా బయట వ్యక్తికి అవుట్ సోర్సింగ్ ఇస్తారనమాట. సో వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు, ఆ థర్డ్ పార్టీ సర్వర్ మీద ఇదంతా రన్ అవుతుంది అనమాట, డేటా ప్రాసెసింగ్ మొత్తం కూడా. సో ద ట్రాకింగ్ డేటా ఈవెన్ దో స్టోర్డ్ అండ్ ప్రాసెస్డ్ బై ఇంటర్మీడియరీ, ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ సింగిల్ సోర్స్ అండర్ దిస్ క్లాస్. ఈవెన్ దో వీళ్ళకి ఒక సర్వర్ ఉండొచ్చు మనకి లాజిస్టిక్స్ కంపెనీకి, బట్ మనం థర్డ్ పార్టీకి ఇచ్చినప్పుడు కూడా ఏంటంటే అప్పుడు 2 సర్వర్లు అని చెప్పి మనం అనుకోవడానికి లేదు, సింగిల్ సోర్స్ నుంచి ప్రొడ్యూస్ అయినా లేదా ఆరిజినేట్ అయినా దాని కింద తీసుకుంటాం అనమాట ఆ ఎవిడెన్స్ని మనం. ఎవిడెన్సరీ పర్పస్ కోసం అనమాట ఇదంతా. రైట్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ప్రాక్టికల్ పర్పస్కి. సపోజ్ ఏ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఇన్వాల్వ్స్ ఈమెయిల్ సెంట్ ఫ్రమ్ అన్ ఆర్గనైజేషన్స్ ఈమెయిల్ సర్వర్ యాక్సెస్డ్ బై మల్టిపుల్ ఎంప్లాయీస్ త్రూ డిఫరెంట్ డివైజెస్. ఓకే, ఈ కంపెనీకి సంబంధించి ఏంటంటే ఒక సర్వర్ ఉందన్నమాట, బట్ ఈ సర్వర్ని మల్టిపుల్ డివైజెస్ ద్వారా ఎంప్లాయీస్ యాక్సెస్ చేస్తారు. అది మొబైల్ ఫోన్స్ ద్వారా కావచ్చు, లేదా ల్యాప్టాప్స్ ద్వారా కావచ్చు, లేదా డెస్క్టాప్స్, ఎట్లయినా కూడా ఏంటంటే వీళ్ళు దాన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఈ సర్వర్ అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆ ఈమెయిల్ ఆరిజిన్, ఈ ఆర్గనైజేషన్ ఒరిజినల్ సర్వర్ ఏవైతుందో అక్కడ నుంచి మనం ట్రేస్ చేయొచ్చు అనమాట. ఈవెన్ దో దే వర్ క్రియేటెడ్ అండ్ యాక్సెస్డ్ యూజింగ్ వేరియస్ డివైజెస్. సో వాటిని వేరియస్ డివైజెస్ నుంచి యాక్సెస్ చేసినప్పటికి కూడా దీని ఆరిజిన్ ఎక్కడ, కంపెనీస్ మెయిన్ సర్వర్ ఉంది, ఆర్గనైజేషన్ సర్వర్ అది కదా. సో ఆ సర్వర్, డివైజెస్, ఆ నెట్వర్క్ ఇవన్నీ కలిపి కూడా మనం ఏంటంటే ఒక సింగిల్ యూనిట్గా తీసుకుంటాం అనమాట. రైట్. సో అదే చెప్తున్నాను అనమాట ఇక్కడ అది. సో దానివల్ల ఏంటంటే మీ ఈమెయిల్స్ని ఏంటంటే మనం ఎవిడెన్సరీ పర్పస్ అడ్మిట్ చేసుకోవచ్చు అనమాట. ఇది మొత్తం కూడా ఒకే నెట్వర్కింగ్లో భాగంగా మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఎవిడెన్సరీ పర్పస్ మనకు సులువు అవుతుంది అనమాట దీన్ని అడ్మిట్ చేసుకోవటం. సో అందువల్ల ఈ టెక్నికల్ కాంప్లెక్సిటీ కానీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ రికార్డ్స్ వీటితో మనకు సంబంధం లేకుండా మనం ఏంటంటే ఒక ఛానలైజ్ చేయొచ్చు అనమాట. మనం ప్రాపర్గా మనం దీన్ని ఎవిడెన్స్ కింద తీసుకోవడానికి మనం సులభం అవుతుంది అనమాట ఈ ప్రాసెస్లో మనం కన్సిడర్ చేసినప్పుడు. రైట్. మన అడ్మిసిబిలిటీని సింప్లిఫై చేస్తాం అనమాట ఈ సెక్షన్. రైట్. సబ్సెక్షన్ 4. ఈ సబ్సెక్షన్ 4 ఏం చెప్తుంది? సబ్సెక్షన్ డీల్స్ విత్ ప్రొసీజరల్ రిక్వైర్మెంట్ ఫర్ అడ్మిటింగ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ యాజ్ ఎవిడెన్స్. Right. So it mandates that a certificate must be submitted along with electronic record. సో ఇది తప్పనిసరి చేస్తుంది అనమాట. ఎలక్ట్రానిక్ రికార్డుతో పాటు మనం ఒక సర్టిఫికేట్ని కూడా తప్పనిసరిగా సమర్పించాలన్నమాట. ఇన్ ఎనీ ప్రొసీడింగ్. ఎందుకు? టు అథెంటికేట్ ద రికార్డ్ అండ్ ఎన్ష్యూర్ ఇట్స్ రిలయబిలిటీ. సో దాన్ని మనం నమ్మడానికి, అలాగే దాన్ని అథెంటికేట్ చేయడం కోసం ఏంటంటే ఆ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది అనమాట. రైట్. Certificate must address certain critical aspects to validate the electronic evidence. సో దీన్ని మనం వ్యాలిడేట్ చేయడం కోసం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని ఆ సర్టిఫికేట్లు ఏంటంటే కొన్ని విషయాలు పొందుపరచాలన్నమాట. సో ఆ పొందుపరుస్తూ దాన్ని మనం సమర్పించాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి చూడండి క్లాస్ ఏ మాట్లాడుతున్నాం సబ్సెక్షన్ 4లో. ఐడెంటిఫై ద ఎలక్ట్రానిక్ రికార్డ్ అండ్ డిస్క్రైబ్ ఇట్స్ ప్రొడక్షన్. రైట్. సో సర్టిఫికేట్ ఏంటంటే ఆ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయాలన్నమాట. అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ వాజ్ ప్రొడ్యూస్డ్. సో ఆ ఎలక్ట్రానిక్ రికార్డుకి సంబంధించి డీటెయిల్స్ మనం ఇవ్వాలి, అలాగే ఇది ఎలా ప్రొడ్యూస్ చేయబడిందో దానికి సంబంధించి కూడా మనం వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో అందువల్ల ఆ ఎలక్ట్రానిక్ రికార్డుని మనం ట్రేస్ చేయడానికి వీలవుతుంది అనమాట, ఏ సోర్స్ నుంచి వచ్చింది. సో దాని అథెంటిసిటీని మనం వెరిఫై చేసుకోవచ్చు. రైట్.
సో ఎగ్జాంపుల్ చూడండి, సపోజ్ ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉన్నది, ఒక మాల్ నుంచి మనం దాన్ని తీసుకుందాం అనమాట, ఎవిడెన్స్గా ప్రొడ్యూస్ చేయబడింది ఒక థెఫ్ట్ కేసులో, రైట్. సర్టిఫికేట్ అప్పుడు ఏం స్పెసిఫై చేయాలి అంటే వాట్ ద ఫుటేజ్ కంటైన్స్, సపోజ్ టైం స్టాంప్ అనమాట, ఆ టైం ఏ టయానికి సంబంధించిన ఫుటేజ్ అది అన్నట్లు. ఓకే, ఆ ఏరియా మానిటర్, ఏ ఏరియాని అది మానిటర్ చేసింది, అలాగే ఏ ఇన్సిడెంట్ రికార్డ్ చేసిందో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు పొందుపరచాల్సి ఉంటుందన్నమాట, రైట్. సో దాన్ని ఎలా రిట్రీవ్ చేశారు, సపోజ్ ఇది ఈ డివిఆర్ సిస్టమ్, ఈ సీసీటీవీకి సంబంధించి డివిఆర్ సిస్టమ్ నుంచి దాన్ని డౌన్లోడ్ చేశారా, ఎట్లాగా. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం వల్ల ఏంటంటే దీని అథెంటిసిటీని అలాగే రిలయబిలిటీని మనం ఇన్ష్యూర్ చేయొచ్చు అనమాట. సో దట్ దాని మీద మనం రిలై అవ్వచ్చు, డిపెండ్ అవ్వచ్చు, దాని ఎవిడెన్స్కి తీసుకోవచ్చు అనమాట. సో ఏమైనా అంబిగ్యూటీ ఉన్నా కూడా ఏంటంటే దాన్ని ప్రివెంట్ చేస్తాను అనమాట ఈ డిస్క్రిప్షన్ ఇవ్వడంలో, ఒక క్లారిటీ ఉంటుంది కదా, రైట్. అలాగే క్లాస్ బి ఏంటి చెప్తుందో చూడండి ఒకసారి. పర్టికులర్స్ ఆఫ్ ది డివైజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ ది రికార్డ్. ఓకే, దీన్ని రికార్డ్ చేయడంలో, ఈ రికార్డ్ ఏదైతుందో దాన్ని ప్రొడ్యూస్ చేయడంలో ఇన్వాల్వ్ అయిన డివైజెస్ ఏవైతున్నాయో వాటి పర్టికులర్స్ అనమాట. ఈ ఎలక్ట్రానిక్ రికార్డ్ని క్రియేట్ చేయడం కోసం లేదా ప్రాసెస్ చేయడం కోసం ఉపయోగించిన డివైజెస్ ఏవైతున్నాయో వాటికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఏవైతే అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయాలన్నమాట సర్టిఫికేట్లో. సో దిస్ ఇంక్లూడ్స్ టైప్ ఆఫ్ డివైస్, ఆ డివైస్ ఎటువంటి టైప్, అది కంప్యూటరా, సీసీటీవీ సిస్టమా లేదా కమ్యూనికేషన్ డివైజా, సో దాని కన్ఫిగరేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇవ్వాలన్నమాట ఆ డివైజ్కి సంబంధించి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఆన్లైన్ ఫ్రాడ్ కేసు జరిగిందనమాట. దాంట్లో ఎలక్ట్రానిక్ రికార్డ్ మైట్ బి ఏ సెట్ ఆఫ్ ఈమెయిల్స్. సో కొన్ని ఈమెయిల్స్ నడిచాయి అనమాట. సో దాంట్లో ఎలక్ట్రానిక్ రికార్డ్ ఏంటంటే ఆన్లైన్ ఫ్రాడ్లో ఆ ఈమెయిల్సే. సర్టిఫికేట్లో ఏం డిస్క్రైబ్ చేయాలంటే మనం ఆ ఈమెయిల్ సర్వర్, ఈ ఈమెయిల్స్ అందుకోవడానికి లేదా పంపించడానికి మనం ఏదైతే, అది జీమెయిల్, యాహూ మెయిల్, సంథింగ్, అది ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ సర్వర్కి సంబంధించిన డీటెయిల్స్ మనం పొందుపరచాలి. అలాగే ఏ మొబైల్ని మనం యూజ్ చేసామో, అసలు ఏ డివైజ్ని లేదా కంప్యూటర్నో లేదా ఇంకేంటి ఏ డివైజ్ని మనం యూజ్ చేసాం ఈ ఈమెయిల్స్ని కానీ కంపోజ్ చేయడానికి, సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. అలాగే ఇంటర్మీడియరీ సిస్టమ్స్, ఈ క్లౌడ్ స్టోరేజ్, ఈ ప్రాసెసింగ్ డేటా ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్మీడియట్ సిస్టమ్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఇవ్వాలన్నమాట. ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆ టెక్నాలజికల్ చైన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకి ఒక అవగాహన ఇస్తే, పూర్తి అవగాహన, క్లాస్ సి. సో క్లాస్ సి ఏం చెప్తుంది చూడండి, అడ్రస్సింగ్ కండిషన్స్ అండర్ సబ్సెక్షన్ 2. సబ్సెక్షన్ 2లో మనం ఏదైతే చెప్పామో ఆ కండిషన్కి సంబంధించి అడ్రస్ చేయాలన్నమాట కండిషన్స్ అన్నిటిని ఈ క్లాస్ సిలో. సపోజ్ క్లాస్ సి చూడండి, emphasizes that any certificate accompanying an electronic record must address the conditions outlined in subsection 2. అక్కడ మనం 4 కండిషన్స్ చెప్పుకున్నాం కదా, ఆ కండిషన్స్ మీట్ అయితేనే దాన్ని మనం ఎవిడెన్స్ కింద యాక్సెప్ట్ చేయగలమని చెప్పాను. ఆ కండిషన్స్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం అన్నమాట, రైట్. అలాగే దాని మీద ఆ అప్రోప్రియేట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను సైన్ చేయాలని చెప్తున్నారు. ఆ అప్రోప్రియేట్ పర్సన్ ఎవరంటే పర్సన్ ఇన్ ఛార్జ్ ఆఫ్ ది కంప్యూటర్ ఆర్ కమ్యూనికేషన్ డివైస్. ఏ డివైజ్ని అయితే మనం ఈ ఎలక్ట్రానిక్ రికార్డ్ క్రియేట్ చేయడానికి, స్టోరేజ్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి వాడుతున్నామో ఆ కంప్యూటర్ ఎవరు అది ఉన్నదో ఆ వ్యక్తి అనమాట సైన్ చేయాల్సి ఉంటుంది, రైట్. అలాగే ఏ పర్సన్ మేనేజింగ్ ది రెలవెంట్ యాక్టివిటీస్ లింక్ టు ది క్రియేషన్ అండ్ యూజ్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ రికార్డ్. దీన్ని యూజ్ చేసుకోవడానికి లేదా క్రియేట్ చేయడం కోసం సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరైతే మేనేజ్ చేస్తూ ఉన్నారో ఆ వ్యక్తి కూడా సర్టిఫై చేయొచ్చు అనమాట, సైన్ చేయొచ్చు. అలాగే అన్ ఎక్స్పర్ట్ హూ హ్యాస్ ఎగ్జామిన్డ్ అండ్ వ్యాలిడేటెడ్ ది ఎలక్ట్రానిక్ రికార్డ్. ఎవరైతే ఎలక్ట్రానిక్ రికార్డ్ని వ్యాలిడేట్ చేశారో లేదా పరీక్షించారో, ఎగ్జామిన్ చేశారో ఆ వ్యక్తి అయినా సైన్ చేయొచ్చు. వీళ్ళ ముగ్గురు ఆ సర్టిఫై చేయొచ్చు అనమాట, రైట్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఈమెయిల్ రికార్డ్స్. ఒక డిఫర్మేషన్ కేసులో ఈ ప్లెయింటిఫ్ ఎవరైతే ఉన్నారో అతను ఈమెయిల్స్ని సబ్మిట్ చేస్తున్నాడు అనమాట. ఏవైతే డిఫెండెంట్ పంపాడని ఆరోపిస్తున్నాడో ఆ ఈమెయిల్స్ని ఎవిడెన్స్ కింద సబ్మిట్ చేస్తున్నాడు. ఈమెయిల్స్ ఆర్ రిట్రీవ్డ్ ఫ్రమ్ ఏ కంపెనీ ఈమెయిల్ సర్వర్. సో అవి కంపెనీ ఈమెయిల్ సర్వర్ నుంచి రిట్రీవ్ చేశారనమాట. సో ఆ సర్టిఫికేట్ రిక్వైర్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే క్లాస్ సి కింద చూడండి, సర్టిఫికేట్ మస్ట్ కన్ఫర్మ్. సర్టిఫికేట్ ఏం కన్ఫర్మ్ చేయాలి, మనం ఇచ్చే ధృవీకరణ ఈమెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి రొటీన్ ఆపరేషన్ ఏవైతే దాంట్లో భాగంగానే అవి స్టోర్ అయ్యాయి. ఈమెయిల్స్ వర్ స్టోర్డ్ ఆన్ సర్వర్ డ్యూరింగ్ రొటీన్ ఆపరేషన్ భాగంగానే స్టోర్ అయ్యాయని చెప్పాలి. అలాగే ఇన్ఫర్మేషన్ ఇన్ ది ఈమెయిల్స్ వాజ్ ఎంటర్డ్ అండ్ సెంట్ ఇన్ ది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ యాక్టివిటీస్. సో ఇవన్నీ కూడా ఏంటంటే సాధారణంగా బిజినెస్ యాక్టివిటీస్ ఏవైతే దాంట్లో భాగంగానే ఆ ట్రాన్సాక్షన్లో భాగంగానే జరిగినాయి అని చెప్పేసి మనం తెలియపరచాలి, ధృవీకరించాలి. అలాగే ఆ సర్వర్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా ఫంక్షన్ అవుతుంది. ఏ సర్వర్ ద్వారా అయితే ఈమెయిల్స్ పంపించడం కానీ రిసీవ్ చేసుకోవడం కానీ జరిగిందో ఆ సర్వర్ ప్రాపర్గా ఫంక్షన్ అవుతుందని చెప్పేసి చెప్పాలన్నమాట.
అలాగే ఈ ఈమెయిల్స్ రిట్రీవ్డ్ ఏవైతే మనం రిట్రీవ్ చేసామో అవి ఒరిజినల్ సర్వర్లు ఏవైతే స్టోర్ అయ్యో వాటి ఎగ్జాక్ట్ మ్యాచ్ అని కూడా సర్టిఫై చేయాలి. రైట్. సో సర్టిఫికేట్ రిక్వైర్మెంట్స్ ఇవన్నమాట. ఈ నాలుగిటి మనం సర్టిఫై చేయాలి. అలాగే సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ మస్ట్ బి సైన్డ్ బై యాక్టివిటీస్ సంబంధించి ఆ సర్వర్కి సంబంధించి రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ ఐటీ మేనేజర్ సైన్ చేయాలన్నమాట. లేదా ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఈమెయిల్ రికార్డ్స్ని ఎవరైతే ఎడిట్ చేశారో వాటి అథెంటిసిటీని ఎవరైతే కన్ఫర్మ్ చేస్తున్నారో ఆ ఎక్స్పర్ట్ అయినా కూడా సైన్ చేయొచ్చు వీళ్ళంతా. ఫస్ట్ ఈ కండిషన్స్ అన్నీ కూడా ధృవీకరించాలి. అలాగే నెక్స్ట్ వాళ్ళు సైన్ చేయాలన్నమాట. సో సబ్సెక్షన్ 5 అని చెప్తుంది. ఇందులో ఉన్న ఫస్ట్ క్లాస్ చూడండి. ఇన్ఫర్మేషన్ సప్లైడ్ టు కంప్యూటర్ ఆర్ కమ్యూనికేషన్ డివైస్. ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్. ఇన్ఫర్మేషన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి సప్లైడ్ టు కంప్యూటర్ ఆర్ కమ్యూనికేషన్ డివైస్ in any appropriate form. It does not matter how the data reaches the computer as long as input method is valid. సో అది ఎలా ఆ డివైస్ని రీచ్ అవుతుందన్న దాంతో మనం ఇచ్చే ఇన్పుట్ సంబంధం లేదనమాట. ఆ ఇన్పుట్ మెథడ్ ఏదైతే ఉందో అది యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ వ్యాలిడ్, అది వ్యాలిడ్ అయినంత వరకు ఆ ఇన్పుట్ ఏదైతే ఉందో అది ఎట్లా రీచ్ అవుతుంది అది మనకు సంబంధం లేదనమాట. రైట్. ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్కి సంబంధించి. సో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇన్పుట్. ఇన్ఫర్మేషన్ కెన్ బి డైరెక్ట్లీ ఫెడ్ బై ది human operator or it can also be supplied indirectly such as automated systems. ఈ సెన్సార్స్ ఏవైతే వాటి ద్వారా కానీ ఇంకేదైనా అదర్ డివైజెస్ ద్వారా కానీ మనం ఆటోమేటిక్గా ఎప్పటికప్పుడు అదే తీసుకునేలాగా. సపోజ్ ఈ పొల్యూషన్ సంబంధించి మనం బోర్డ్స్ పెడుతుంటాం కదా, కొంచెం కీ పొల్యూషన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ పెడుతుంటాం. ఆటోమేటిక్గా సెన్సార్ తీసుకుంటే అన్నమాట ఎంత పొల్యూషన్ ఉందని చెప్పి ఆ డేటా మనకి ఇస్తూ ఉంటుంది. అట్లాగైనా ఉండొచ్చు, లేదా ఎప్పటికప్పుడైతే మాన్యువల్గా ఎంటర్ అయినా చేయొచ్చు అనమాట. ఓకే. సో మనకేంటంటే ఆ ఇన్పుట్ మెథడ్ ప్రాపర్గా ఉండాలి. అది ఒకటే. డేటా ఎలా రీచ్ అవుతున్నందుకు మనకు సంబంధం లేదు. ఈ ఇన్పుట్ మెథడ్ ప్రాపర్గా ఉన్నంతకాలం అది వ్యాలిడ్ అనమాట. అలాగే ఇన్పుట్ అనేది ఎట్లయినా ఇవ్వచ్చు, డైరెక్ట్గా ఇవ్వచ్చు, ఇండైరెక్ట్గా ఇవ్వచ్చు అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్, హ్యూమన్ ఇంటర్వెన్షన్ నాట్ మ్యాండేటరీ. సో ఇన్ఫర్మేషన్ సప్లైడ్ విత్ ఆర్ వితౌట్ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ అడ్మిసిబుల్. హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, లేదా లేకపోవచ్చు అనమాట. అది తప్పనిసరి అయితే కాదనమాట. అది తప్పనిసరి కాదు కానీ బట్ మనం ఏవైతే ఇక్కడ కండిషన్స్ పొందుపరిచామో అవన్నీ కూడా మీట్ అవ్వాలన్నమాట. అవి మొత్తం సాటిస్ఫై అయితేనే. రైట్. ఇది క్లాస్ ఏ. క్లాస్ బి చూడండి. మనకి కంప్యూటర్ అవుట్పుట్ ప్రొడక్షన్. కంప్యూటర్ ఇప్పుడు మనం ఇన్పుట్ గురించి క్లాస్ ఏలో మాట్లాడుకున్నాం. క్లాస్ బి ఏం చెప్తా చూడండి. అవుట్పుట్ ఫ్రమ్ ఏ కంప్యూటర్ ఆర్ కమ్యూనికేషన్ డివైస్ ఇంక్లూడ్స్ డేటా జనరేటెడ్ ఆర్ డిస్ప్లేడ్ బై ది సిస్టమ్. కంప్యూటర్ అవుట్పుట్ని ఏమైనా డిఫైన్ చేస్తున్నాడు, ఏ అవుట్పుట్ అయితే ఆ కంప్యూటర్ నుంచి కానీ కమ్యూనికేషన్ డివైస్ నుంచి కానీ ప్రొడ్యూస్ చేయబడుతుందో లేదా డిస్ప్లే చేయబడుతుందో దాన్ని కంప్యూటర్ అవుట్పుట్ అంటున్నాడు అనమాట. రైట్. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ప్రొడక్షన్. సో అవుట్పుట్ అనేది వ్యాలిడ్ వెదర్ ఇట్ వాజ్ ప్రొడ్యూస్డ్ డైరెక్ట్లీ బై ది కంప్యూటర్ ఆర్ జనరేటెడ్ ఇండైరెక్ట్లీ. అది డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేసినా ఇండైరెక్ట్గా ప్రొడ్యూస్ చేసినా కూడా అది వ్యాలిడే అని చెప్తుంది అనమాట అవుట్పుట్. సో ఇప్పుడు డైరెక్ట్ అన్నప్పుడు ఏంటంటే డాక్యుమెంట్ ప్రింటెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఏ వర్డ్ ప్రాసెసర్. అది డైరెక్ట్ అన్నదానికి ఎగ్జాంపుల్ కింద తీసుకోండి. ఇండైరెక్ట్గా ప్రొడ్యూస్ చేయబడింది ఇంటర్మీడియట్ సిస్టమ్స్ అంటే క్లౌడ్ స్టోరేజ్ సిస్టమ్స్ అనమాట. వాటి ద్వారా అయితే ఇండైరెక్ట్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం క్లౌడ్ స్టోరేజ్, కంప్యూటర్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. క్లౌడ్ స్టోరేజ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ గూగుల్ డ్రైవ్ ఉన్నది కదా. ఫైల్ స్టోర్డ్ ఇన్ గూగుల్ సర్వర్స్ కెన్ బి యాక్సెస్డ్ బై ఎనీ డివైస్. సో ఆ గూగుల్ స్టోర్లో మనం దీన్ని క్లౌడ్ స్టోరేజ్ అంటున్నారు అనమాట. ఇదే డ్రాప్ బాక్స్ కానీ ఇంకేమైనా ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనం ఎక్కడి నుంచి అయినా ఏ డివైస్ నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు కదా అవి. రైట్. ఇప్పుడు ఏదైనా ఫోటోగ్రాఫర్ ఎవరైనా ఉన్నారు, అతను ఏం చేస్తున్నాడంటే హై రెజల్యూషన్ ఫొటోస్ ఏవైతే అప్లోడ్ చేస్తున్నాడు అనమాట క్లౌడ్ సర్వర్ లైక్ గూగుల్ ఫొటోస్. సో ఈ గూగుల్ ఫొటోస్ని ఏవైతే వాటి క్లౌడ్ సర్వర్స్ అంటున్నామన్నమాట, వాటికి అప్లోడ్ చేస్తాడు. సో ది ల్యాప్టాప్ గెట్స్ డ్యామేజ్డ్. ఆ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ ల్యాప్టాప్ డ్యామేజ్ అయినా కూడా ఏంటంటే తర్వాత క్లౌడ్ స్టోరేజ్ నుంచి మనం వాటిని రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట, యాక్సెస్ చేయొచ్చు. రైట్. అది క్లౌడ్ స్టోరేజ్. ఇప్పుడు కంప్యూటర్ స్టోరేజ్ అంటే ఇప్పుడు కంప్యూటర్లో హార్డ్ డ్రైవ్ ఉంటుంది కదా, ఇంటర్నల్ హార్డ్ డ్రైవ్, ఈ మై డాక్యుమెంట్స్ లాగా కంప్యూటర్లో. సో అవి అనమాట. లేదంటే ఎస్ఎస్డి కార్డ్ ఎక్స్టర్నల్గా మనం పెట్టుకుంటాం కదా, అవి కానీ ఎక్స్టర్నల్ డివైస్ యూఎస్బి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే కంప్యూటర్ స్టోరేజ్ అనమాట ఇవి. రైట్. సో స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అసైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నల్ డ్రైవ్లో మన ల్యాప్టాప్లో సేవ్ చేసుకుంటాం కదా. ఒకవేళ ఆ ల్యాప్టాప్ డ్యామేజ్ అయితే మనం ఆటోమేటిక్గా ఇవి కూడా మనం లాస్ అయిపోతాం అనమాట. ఒకవేళ మన బ్యాకప్ ఉంటే తప్పించి ఏంటంటే. బట్ క్లౌడ్ సర్వర్ విషయంలో అట్లా కాదనమాట. క్లౌడ్ స్టోరేజ్లో ఆ డివైస్ మనకి డ్యామేజ్ అయినప్పుడు కూడా ఏంటంటే మనం వాటిని యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఇంకొక వీడియోలో ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి, బట్ మీరు ప్రాజెక్ట్ని ఒకసారి చూస్తూ నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి.
ఈజీ అవుతుంది మీకు.